కేంద్ర బడ్జెట్లో అందరినీ ఆకర్షించిన అంశం 12 లక్షల వరకు నో ఇన్కమ్ ట్యాక్స్. సహజంగా ప్రతి బడ్జెట్లో ఒక 50,000 60,000 లిమిట్ పెంచుకుంటూ పోతారు. కానీ ఒకేసారి 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టే పని లేదు, అంటే రిటర్న్స్ దాఖలు చేసుకుంటారు. ఇక 12,75,000 వరకు కూడా అవకాశం ఉందట, ₹1 కూడా పన్ను పడకుండా. అంటే నెలకు ₹1,00,000 సంపాదించేవాడు గతంలో 80,000 ఇన్కమ్ ట్యాక్స్ తప్పనిసరిగా పే చేయాల్సి వచ్చేది. అంటే పోయిన సంవత్సరం 2014కు ముందు అయితే అది 3 లక్షల దాకా పే చేయాల్సి ఉండేది. ఇప్పుడైతే గత సంవత్సరం అయితే 80,000 పే చేసేవాళ్ళు, 12 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు. ప్రస్తుతానికి కొత్తగా వచ్చిన బడ్జెట్ ప్రకారం అయితే 12,75,000 వరకు ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు. ఇక ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే దాని మీద ఇక మేధావులు రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. 5వ తేదీ ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి. ఎలాగైనా ఢిల్లీలో ఆప్ పార్టీని ఇంటికి పంపించాలి. వాడు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఢిల్లీ అనుకుంటే వీడు పంజాబ్కి కూడా విస్తరించాడు, ఆ తర్వాత గుజరాత్ అంటున్నాడు, గోవా అంటున్నాడు. ఈ పొట్టోడు సంగతి ఏందో చూడాలా. ఢిల్లీలో బీజేపీని ఏదో ఒక విధంగా గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే 12 లక్షలకు పెంచినట్టుగా తెలుస్తా ఉంది. ఒక ఢిల్లీలోనే ఐటీ రిటర్న్స్ వేసేవాళ్ళు 50 లక్షల మంది ఉన్నారట. వ్యక్తిగత రిటర్న్స్ వేసేవాళ్ళు 50 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ₹1,00,000 బెనిఫిట్ అయితే జరిగింది. మరి వాళ్ళంతా బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారా లేదా అనేది మాత్రం 7వ తేదీ ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం. కేంద్ర బడ్జెట్లో ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ఢిల్లీ ఎన్నికలు, బీహార్ ఎన్నికలే కారణంగా తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఆ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, బీజేపీ గెలుస్తుందా లేదంటే రకరకాల విష ప్రచారాలు చేసుకొని మరలా ఆప్ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే విషయం మీద కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఇంకా ఢిల్లీలో ఎవరు గెలుస్తారనే దాని మీద క్లారిటీ లేదు. 5వ తేదీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పోస్ట్ పోల్స్ వస్తాయి కాబట్టి కొంతవరకు క్లారిటీ వచ్చింది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో పోరు ఎలా జరగబోతుంది అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియో తెలుసుకుందాం.